అత్తయ్య గారి మరణానికి కారణం చిరంజీవి అని మావయ్య అంటున్నారు. కాదు, వేరే ఏదో కారణం ఉంది అని అన్నపూర్ణమ్మ గారి మాటలను బట్టి అర్థమవుతుంది. అంటే అత్తయ్య గారి మరణం వెనక ఎవరికీ తెలియని ఏదో విషయం దాగి ఉంది. ఏమై ఉంటుంది? దుర్గా, ఏంటండి మీరు? ఎందుకు ఈ కార్యక్రమం తనతో చేయించడానికి ఒప్పుకున్నారు? నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు దుర్గా. చెప్పాను కదా, ఇంకా ఏంటి? ఈ ఇంటికి పెద్ద కొడుకు మీరు. ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా ఉంటే మీ చేతుల మీదుగా జరగాలి. నా భర్తను కాదని పక్కన పెట్టి ఎవరితోనో చేయిస్తూ ఉంటే నాకు బాధగా ఉండదా? ఎవరి కోసం చేస్తున్నాడు? మా అమ్మ కోసమే కదా. అది నేను చేస్తే ఏంటి, మా తమ్ముడు చేస్తే ఏంటి? మా అందరిది మా అమ్మ రక్తమే కదా. ఇంటి పెద్ద కొడుక్కి ఓ గౌరవం ఉంటుంది. అతను మాత్రమే చేయాల్సిన పనులు కొన్నుంటాయి. సొంత తమ్ముడైనా కన్న కొడుకైనా ఒక్కసారి మన మర్యాదను పక్కన పెట్టి వాళ్ల చేతికిచ్చాము అంటే ఆ తర్వాత మీరే లోకువైపోతారు. అది అర్థం చేసుకోండి. చిరంజీవి సంగతి మీకు తెలీదా? ఇంటికి సంబంధించిన విషయాలలో ఏ ఒక్కటైనా సరే సరిగ్గా చేశాడా? ఎప్పుడు ఏదో ఒక తప్పు చేయడం, మావయ్య గారి చేతిలో తిట్లు తినడం, ఇదే కదా. నా చెల్లెలంటే నిన్నగాక మొన్నొచ్చింది, దానికి తెలీదు. మీకు తోడ పుట్టినవాడు, మీతో పాటు పెరిగినవాడు. అతని గురించి అన్నీ తెలిసి మీరెందుకు ఒప్పుకున్నారు? దుర్గా, కూర్చో. దుర్గా, భార్యగా నువ్వు నీ భర్తకే గౌరవం దక్కాలని ఆశపడుతున్నావు. అది తప్పు కాదు. కానీ జరిగే కార్యక్రమం మా అమ్మది. మా అమ్మకి ఎవరంటే ఇష్టమో వాళ్ళ చేతుల మీదుగా ఆబ్దికం జరిగితేనే తను సంతోషపడుతుంది. నిజానికి మా అమ్మకి చిరంజీవి అంటే ప్రాణం. చిన్నోడు కాబట్టి అమ్మకి ఎక్కువ అనుబంధం వాడితోటే ఉండేది. అలాంటప్పుడు వాడి చేతుల మీదుగా కాకుండా నా చేతుల మీదుగా చేస్తే మా అమ్మ ఆత్మ ఎలా శాంతిస్తుంది? మా నాన్నకి చెప్పలేక ఇంతకాలం వాడు లేకుండానే అమ్మ ఆబ్దికం చేశాం. అలాంటిది మొదటిసారి వాడి చేతుల మీదుగా వాడు చేసే అదృష్టం దక్కింది. ఇలాంటప్పుడు అడ్డు చెప్పడం పద్ధతి కాదు. నువ్వు అన్నావే ఏం తప్పు చేస్తాడో అని. ఎవరి విషయంలోనైనా తప్పు చేస్తాడేమో కానీ వాడు అమ్మ విషయంలో చేయడు. ఎందుకంటే అమ్మంటే వాడికి చాలా ఇష్టం. మా అమ్మని ఎప్పుడైనా మేము తలుచుకొని బాధపడతాం. కానీ వాడు గుర్తొచ్చినప్పుడల్లా అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధి మీద పడుకొని అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు సంతోషపడతాడు. అంత ఇష్టం వాడికి మా అమ్మ అంటే. ఇలాగైనా మా అమ్మకి శాంతి కలిగేలా చేసే అవకాశం వాడికి వచ్చింది. చేయనివ్వు దుర్గా. ఇంక నువ్వు ఈ విషయం గురించి ఆలోచించుకో, సరేనా? ఎవరికి చెప్పినా ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కావట్లేదు. రేపు ఎట్టి పరిస్థితుల్లోనో వాడి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగకూడదా? జరిగిందంటే మావయ్య గారికి దగ్గరైపోతాడు. ఏ నాటికైనా వాణ్ణి మెడపట్టుకుని బయటికి గెంటాల్సింది ఆయనే. అలాంటి ఆయన దగ్గర వీడు మంచి మార్కులు కొట్టేస్తే ఎలా? లేదు, రేపు చిరంజీవి చేయబోయే ఆబ్దికంలో అశుభం జరగాల్సిందే. మళ్ళీ మావయ్య గారి దృష్టిలో వాణ్ణి వెధవం చేయాల్సిందే. అతా ఆడ చూసుకో. నీకు ఏంట్రా చూపు? కళ్ళు కనిపించట్లేదా? కొడతాడు, కొట్టాలి. కొట్టరా?
రోజు నుంచి నువ్వు ఎవరి మీద కోప్పడకూడదు. ఈ తాడు నీ చేతుకున్నంత వరకు కోపం అనేది నీ మొహంలో కనిపించకూడదు. సారీ బా, చూసుకోలేదు. రోడ్డు మీద నడవడం తెలీదా? నేర్పించాలా? వచ్చే వాళ్ళని గుద్దుకుంటూ వెళ్ళడానికి నువ్వేమైనా పిస్తా అనుకుంటున్నావా? ఇప్పుడు ఏమైందని? నిజానికి మీరే తనని గుద్దారు, మళ్ళీ తనని అంటారేంటి? ఏంటి, నేను గుద్దానా? వీణ్ణి గుద్దడానికి వీడేమైనా అమ్మాయా? అందమైన ఫిగరా? కనిపించగానే గుద్దడానికి. ఓ సామి, ఏం మాట్లాడుతుండావో? పోయ్యా, పోయి పని చూసుకోపో. వాడు సారీ చెప్తే సరిపోద్దా? గుద్దింది చాలక ఏదో ఉరుమురిమి చూస్తున్నాడు. రేయ్, ఏమనుకుంటున్నావురా? ఏమనుకుంటున్నావు నీ గురించి? ఒక్క ఫోన్ కొట్టానంటే అడ్రస్ లేకుండా పోతావు. రేయ్, ఏంట్రా ఉరుమురిమి చూస్తున్నావు? దించు, ఆ కళ్ళు దించు. దించమంటున్నానా? దించమని చెప్తున్నాను కదా, దించు. ఒరేయ్, ఏమిరా వాడేమో పుడింగి మాదిరి మాట్లాడుతుండాడో? ఇంకా ఏం చూస్తుండావు? ఏంట్రా నవ్వుతున్నావు? ఏంటి నవ్వుతున్నావు? ఎలా కనిపిస్తున్నా నీకు నేను? ఆ మీద నువ్వు పెద్ద పిస్తాని మాట్లాడ్డం, నువ్వు నవ్వడం. రారా, నువ్వెంత మగాడివో చూస్తాను. రా. రా, రారా, రా. వీడేంటి కొడతాడనుకుంటే ఇలా చేశాడు? కొడతావా? కొట్టు. రేయ్, నా అల్లుడి మీద చెయ్యేస్తావా నువ్వు? ఏమనుకుంటుండావురా నువ్వు? వాడేమైనా నీకు అల్లాటప్పాగా కనిపిస్తుండా? చెయ్యెత్తి కొట్టినాడంటే హాస్పిటల్ బెడ్ మీద ఉంటావు. ఏమనుకుంటున్నావు నువ్వు? వాడి మీద చెయ్యేసే ధైర్యం యాడ్నుంచి వచ్చినదిరా నీకు? వాడెవడో తెలుసునా? ఎట్టంటోడో తెలుసునా? వాణ్ణి పోయి కళ్ళు దించు, చెయ్యి దించు అని మాట్లాడుతుండావు. అసలు వాడి గుండెల మీద చెయ్యేసే ధైర్యం నీ క్యాడ్ నుంచి వచ్చుండదురా. ఇప్పటిదాకా వాడి చేతిలో తన్నులు తిన్న వాళ్ళని లెక్కేసుకుంటే ఓటర్ల జాబితా మాదిరిగా చాలా పెద్ద లెక్కే వస్తాది.